హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రెడ్ హల్వా చేస్తున్నాను. బ్రెడ్ తీసుకొని సైడ్ కట్ చేసుకున్నాను. నేను నెయ్యి వేసి బ్రెడ్ పీసుల్ని రెండు వైపులా ద్వారగా వేగించుకుందాం. ఈ రెసిపీకి కొద్ది నెయ్యి ఎక్కువే పడుతుంది. వేగినాయి కదా, ఒక్కొక్క పీస్ తీసుకుని వేరే ప్లేట్లో పెట్టుకుందాం. ప్యాన్ పెడుతున్నాను. పాలకోవాలా వచ్చే వరకు మరిగించాలి. ఒక హాఫ్ లీటర్ తీసుకున్న పాలు తిక్కవాలి. కోవా తయారవుతుంది కదా, ఆ కంటెస్టీ వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు కదుపుతూ మేగడ కడుతుంది కదా, అది అంటుకుపోకుండా కలుపుతుండాలి. తిక్కైంది కదా, తీసి పక్కన పెడదాం. జీడిపప్పు వేపుకుందాం. కొద్దిగా నెయ్యి వేసాను, ఒక స్పూను జీడిపప్పు వేపుకుందాం. జీడిపప్పు వేగింది కదండి, పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో వాటర్ వేసి ఒక కప్పు చక్కెర వేసుకుందాం. బ్రెడ్ పీసులు వేసుకుందాం. ఈ పాలకోవాని కూడా వేసేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే. మొత్తం బ్రెడ్కి పట్టేలా మొత్తం కలపాలి ఒకసారి. మనం వేసిన పాలకోవాని అయిపోయింది కదా, జీడిపప్పు వేసుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.